ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో నారా లోకేష్ రేపు సిఐడి విచారణకు హాజరు కానున్నారు. ఇందుకోసం లోకేష్ ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో లోకేష్ ను సిఐడి మంగళవారం విచారించనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ జరగనుంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కోసం 1 గంట సమయం ఇచ్చి న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. డాక్యుమెంట్ల కోసం ఒత్తిడి చేయవద్దని కూడా సిఐడికి సూచించింది. ప్రస్తుతం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. 2 రోజుల క్రితం రాజమండ్రి వెళ్లి అక్కడ చంద్రబాబును కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పరామర్శించారు. అనంతరం ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాదులతో మాట్లాడేందుకు లోకేష్ తిరిగి ఢిల్లీ బయలుదేరారు. ఇక ఈ కేసులో A2గా ఉన్న మాజీ మంత్రి నారాయణ కూడా విచారణకు రావాల్సిందిగా సిఐడి నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో లోకేష్ ను A14 గా చేరుస్తున్నట్టు విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది. ఈ మెమోను ఆధారంగా చేసుకుని లోకేష్ తరపు న్యాయవాదులు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ ప్రారంభమైన వెంటనే సిఐడి తరపు న్యాయవాది లోకేష్ ని ఈ కేసులో తాము సిఆర్పిసిలోని 41A కింద నోటీసులు ఇచ్చి పిలిపించి విచారిస్తామని వివరించారు. లోకేష్ ని ఈ నెల 4వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఢిల్లీకి వెళ్లి సిఐడి నోటీసులు ఇచ్చింది. విచారణకు వచ్చే సమయంలో హెరిటేజ్ కు సంబంధించి బోర్డు తీర్మానాలు, అకౌంట్ పుస్తకాలు తీసుకురావాలని ఆదేశించింది. ఈ 2 నిబంధనలను లోకేష్ తరపు న్యాయవాదులు హైకోర్టులో సవాల్ చేశారు. హెరిటేజ్ బోర్డులో లోకేష్ కేవలం షేర్ హోల్డర్ గానే ఉన్నారని, ఆయన బోర్డు తీర్మానాలను, అకౌంట్ పుస్తకాలను ఎలా తీసుకొస్తారని ధర్మాసనం ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై సిఐడి తరపు న్యాయవాదులు లోకేష్ ను తాము రికార్డుల కోసం ఒత్తిడి చేయబోమని, విచారణకు 4వ తేదీన రావాలని కోరారు. అయితే కోర్టు మాత్రం లోకేష్ ను 10వ తేదీన సిఐడి ముందు విచారణకు హాజరు కావాలని సూచించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించలేదు. అంగళ్లు ఏపీ ఫైబర్ గ్రిడ్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. అటు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్టు చేయడంతో ఆయన ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. చంద్రబాబుపై ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు కేసుతో పాటు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి పీటీ వారెంట్లు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో ఐఆర్ఆర్ కేసులో, ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో సంబంధం లేకుండా అంగళ్ల కేసులో చంద్రబాబుపై ప్రభుత్వం హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో ఇందులో కూడా బెయిల్ లేదా ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, ప్రభుత్వం తరపున హోంశాఖ న్యాయవాది వాదనలు వినిపించారు. చంద్రబాబు డీమ్డ్ కస్టడీ పరిధిలోకి వస్తారని చేసిన వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. డీమ్డ్ కస్టడీ కిందకు రారని భావించి ఇందులో దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇక ఐఆర్ఆర్ అలైన్మెంట్ కేసులో చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. ఇందులో చంద్రబాబు డీమ్డ్ కస్టడీ పరిధిలోకి వస్తారని లూత్రా వివరించగా, పీటీ వారెంట్ అమలు చేయకుండా వేరే కేసులో అరెస్ట్ అయితే ఈ కేసులో డీమ్డ్ కస్టడీగా ఎలా పరిగణిస్తారని శ్రీరామ్ సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. అసలు ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదన్నారు అడ్వకేట్ జనరల్. అదే సమయంలో సిద్ధార్థ లూత్రా పలు సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించారు. ఇరు వర్గాల వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు డీమ్డ్ కస్టడీ పరిధిలోకి రాదని స్పష్టం చేసి బెయిల్ తిరస్కరించింది. సాంకేతిక కారణాలతో ఈ 2 పిటిషన్లను హైకోర్టులోని న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డి తిరస్కరించారు. ఈ కేసులో చంద్రబాబు తరపు న్యాయవాదులు కింది కోర్టుకు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నించాల్సి ఉంటుందని, లేని పక్షంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాల్సి ఉంటుందని ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. 17A అనే క్రూషియల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే మిగతా కేసెస్ అన్నిటిలో కూడా యాజ్ యూజువల్ గా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఈజీగా గ్రాంట్ అయిపోయే అవకాశం ఉన్నది. అది ట్రయల్ కోర్టు ఖచ్చితంగా దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఒకటి, స్కిల్ కుంభకోణంలో ₹1 చంద్రబాబు నాయుడు గారి దగ్గర రూపాయి దొరకల, మనీ ట్రయల్ లేదు, మనీ అసలు ఆయన అకౌంట్కి వచ్చిన ఆధారాలు లేవు. ఈయన అరెస్ట్ చేసిన తర్వాత రికవరీ ఉందా లేదా అనే దాని మీద విచారణ కొనసాగింది అగ్నిస్ట్ ది లా. ప్రభుత్వానికి ₹1 కూడా నష్టం జరగనప్పుడు సిబిసిఐడికి, సిఐడికి, సిబిఐ, సిబిసిఐడికి, ఏసీబీకి ఏ విధమైన అర్హత రాదు.
ప్రభుత్వం నష్టం ఎక్కడ పోయింది దీంట్లో? సో ఇన్నర్ రింగ్ రోడ్లో ప్రభుత్వం నష్టం లేనప్పుడు అసలు లేని ఇన్నర్ రింగ్ రోడ్లో కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారు లోపల పెడుతున్నారని రేపు ట్రయల్ కోర్టులో వాదించవచ్చు. సో నాకు తెలిసి ఇన్నర్ రింగ్ రోడ్లో ట్రయల్ కోర్టులో అంగళ్ళ కేసులో చాలా ఈజీగా చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ వస్తుంది, ప్రొవైడెడ్ 17A మీద సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం మీద భవిష్యత్తు నిర్ణయం ఆధారపడి ఉంటుందని అయితే భావించగలను. ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా చంద్రబాబు తరపున ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ సుదీర్ఘంగా సాగింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి లేదా కేబినెట్ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని, కానీ క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయాల్సిన కార్యనిర్వాహక వ్యవస్థ తప్పులు చేస్తే వాటిని సీఎంకి ఎలా ఆమోదిస్తారని చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. సీఎం టెక్నికల్ కమిటీలో కానీ టెండర్ అవార్డు కమిటీలో కానీ సభ్యుడు కాదని కూడా వివరించారు. పైగా ఫైబర్ నెట్ లో 300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడితే 900 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ నాసిరకం కేబుల్స్ వేయడంతో పాటు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. టెరాసాఫ్ట్ కంపెనీకి సంబంధించి నిబంధనలను ఉల్లంఘించి కాంట్రాక్ట్ ఇచ్చారని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఇరు వర్గాల వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కేసు దర్యాప్తు కీలక దశలో ఉండటంతో ఇప్పుడు బెయిల్ ఇవ్వలేమని పేర్కొంటూ పిటిషన్ తిరస్కరించింది.